హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బాలాజీ కోసూరి. మన ఈ వీడియో లెక్చర్లో ఏం డిస్కస్ చేద్దామంటే డూ దిస్ ట్రై దిస్ సమ్స్ గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మనకి ఇది వచ్చేసి ప్రోబిలిటీ 318 టీఎస్ మ్యాథమెటిక్స్ 318లో ఉన్న అంటే 318లో ఉన్న ట్రై దిస్ సమ్స్ గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అంతకుముందు క్లాసెస్లో అయితే మనం ఓవరాల్గా అన్ని టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని వాటి గురించి అయితే మనం డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 318లో ఉన్న డూ దిస్ ట్రై దిస్ సమ్స్ గురించి అయితే చూద్దాం. సో అంతకుముందు వీడియో లెక్చర్స్ని మీరు చూడనట్లయితే క్లాసెస్ని మీరు చూడనట్లయితే వీడియో కార్నర్లో కనిపిస్తున్న ఐ బటన్ అయితే మీరు ట్యాప్ చేయండి. మీకు వీడియో అయితే అక్కడ డిస్ప్లే అవుతుంది. సో అక్కడ మీరు చూసి నేర్చుకోండి. సో ఆర్డర్ వైజ్గా ఉంటాయి. సో మీరైతే అక్కడ చూడొచ్చు. సో ఏంటంటే ఇప్పుడు మనకి 318లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే యూ హ్యావ్ ఏ సింగిల్ డెక్ ఆఫ్ వెల్ షఫల్ కార్డ్స్. దెన్ నీ దగ్గర ఇంకేనా ఒక 52 కార్డ్స్ ఉన్నాయి. ఇంకేనా నీ దగ్గర ఏమున్నాయి? ఒక 52 కార్డ్స్ మొత్తం కూడా బాగా కలిపారు. ఇంకేనా బాగా కలిపి మిక్స్ అయి ఉన్నాయి. తెలుసుగా, ప్యాక్ని మంచిగా మొత్తాన్ని కూడా మిక్స్ చేశారు. మిక్స్ చేసి ఉన్న సెట్ నీ దగ్గర ఉంది. ఇంకేనా గుర్తుంచుకో. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ కార్డ్ డ్రాన్ విల్ బి ఏ క్యూన్. సో ఫస్ట్ అయితే మనకి కార్డ్స్ ఎలా ఉంటాయి, కార్డ్స్లో ఉన్న వాటి గురించి, అసలు కార్డ్స్లో ఏమేమి ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, దాని గురించి అయితే ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం. సో ఏం లేదు, సింపుల్గా సో మనం కార్డ్స్ని ఒకసారి చూసుకుంటే మనకి ఎన్ని ఉంటాయి మొత్తం వచ్చేసి ఓకేనా 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్ని ఓకేనా 4 పార్ట్స్కి డివైడ్ చేస్తారు. ఒక్కొక్క సెట్కి 4 సెట్స్కి డివైడ్ చేస్తారు. ఒక్కొక్క సెట్లో 13 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క సెట్లో 13 ఉంటాయి. ప్రతి సెట్లో కూడా ఫేస్ కార్డులు అయితే 3 ఉంటాయి. ఓకేనా నెంబర్ కార్డ్స్ అయితేనేమో 10 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2 1 2 3 4 5 6 7 8 9 నెంబర్ కార్డ్స్ 9 ఉంటాయి. ఒక ఆస్ ఉంటుంది. ఇంకేనా ఒక ఆస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా తర్వాత ప్రతి దాంట్లో ఫేస్ కార్డులు 3 ఉంటాయి, న్యూమరికలీ 9 ఉంటాయి, ఆస్ అయితే 1 ఉంటుంది. అట్లా 4 సెట్స్కి ఏముంటాయి మనకి? 4 సెట్స్కి ఓకేనా 4 సెట్స్కి 4 ఆసులు ఉంటాయి. ఓకేనా 4 సెట్స్లో 4 ఆసులు ఉంటాయి. 4 టైమ్స్ ఆఫ్ నెంబర్ కార్డ్స్ ఉంటాయి. మళ్ళీ 4 సెట్స్ ఆఫ్ నెంబర్ కార్డ్స్, 4 సెట్స్ ఆఫ్ ఫేసెస్ ఉంటాయి. ఓకేనా సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదేమో ఆస్, ఇది క్లబ్స్ అంటాం. ఇవేమో రెడ్ కలర్ హార్ట్స్ ఇవి. ఓకేనా ఇవేమో రెడ్ కలర్ డైమండ్స్. సో వీటిని ఏమంటారంటే బ్లాక్ కలర్ క్లబ్స్, ఆర్టీన్స్ అంటాం. స్పేడ్స్ అంటాం. వీటినేమో స్పేడ్స్ అంటాం. ఈ షేప్లో ఉన్న వాటినేమో స్పేడ్స్ అంటాం. ఓకేనా ఇదేమో క్లబ్స్, బ్లాక్ క్లబ్స్, ఏమో రెడ్ హార్ట్స్, ఇవేమో డైమండ్ షేప్డ్ రెడ్ కలర్ డైమండ్స్. సో మనకి ప్రతి దాంట్లో ఒక జోకర్ ఉంటుంది. ఓకేనా ఒక క్వీన్ ఉంటుంది, ఒక కింగ్ ఉంటుంది. ఓకే దీన్ని జోకర్ని జాక్ అని కూడా అంటాం. ఓకేనా జోకర్ని జాక్ అని కూడా అంటాం. సో గుర్తుపెట్టుకోండి 52 కార్డ్స్లో ఇంకేనా బాగా 52 కార్డ్స్లో మనకి ఏముంటాయి? ప్రతి సెట్కి 13 ఉంటాయి. అలా మనకి 4 సెట్స్ చేశారు. ఓకేనా ఎన్ని సెట్స్? 4 సెట్స్ చేశారు. ఇవి బాగా కలపబడి ఉన్నాయి. సో అయితే ప్రతి సెట్లో కూడా 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. 9 ఏమో నెంబర్ కార్డ్స్ ఉంటాయి. ఒక ఆస్ కార్డ్ అయితే ఉంటుంది. ఓకేనా బ్లాక్ కలర్ క్లబ్స్లో కానీ స్పేడ్స్లో కానీ ఓకేనా స్పేడ్స్లో ఉంటుంది. అలానే అన్నిట్లో కూడా అదే ఉంటుంది. సో ఇది మ్యాటర్. సో అర్థమైంది కదా. సో సేమ్ టు సేమ్ ఇదైతే మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకు ఆ కార్డ్స్ అర్థమైతేనే మనం దీనికి సొల్యూషన్ అయితే చేయగలం. ఓకేనా
సో ఫస్ట్ అయితే ఇమాజిన్ చేసుకోండి, మొత్తం 52 కార్డ్స్ అబ్బా. ఈ 52 కార్డ్స్ని 4 సెట్స్గా డివైడ్ చేశారు. ఓకేనా, సెట్ 1, ఓకేనా, సెట్ 2, సెట్ 3, సెట్ 4. ఈవెన్ ఎవ్రీ సెట్లో కూడా 13 కార్డ్స్ ఉంటాయి. ఓకేనా, 13 కార్డ్స్ ఉంటాయి. ప్రతి సెట్లో కూడా 13 కార్డ్స్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ ప్రతి సెట్లో కూడా 3 ఫేసెస్ ఉంటాయి. అదేంటిది? క్యూను, కింగ్, జోకర్. ఓకేనా, సరే సిమిలర్లీ దీంట్లో కూడా సేమ్ అంతే ఉంటుంది. దీంట్లో కూడా సిమిలర్గానే ఉంటాయి. ఒకటేమో సో తర్వాత నెంబర్స్ ఉన్నాయి మాత్రం 9 ఉంటాయి. ఓకేనా, నెంబర్వి 9 ఉంటాయి. తర్వాత ఒక ఆస్ ఉంటుంది. ఓకేనా, ఆస్ సేమ్ అన్నిట్లో కూడా 4 సెట్స్లో కూడా ఫేసెస్ 3 ఫేసెస్ ఉంటాయి. ఈచ్ సెట్కి 3 ఫేసెస్, 9 నెంబర్స్, 1 ఆస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ కార్డ్ డ్రాన్ విల్ బి ఏ క్యూన్? ఓకేనా, సో మరి దీని నుండి దీన్ని మెయిన్ చేసుకొని ఓకే, సో మనం ఫస్ట్ క్వశ్చన్కి ఏంటంటే 52 కార్డ్స్లో క్యూన్ని డ్రా చేయడానికి ప్రాబిలిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబిలిటీ ఆఫ్, సో ఫస్ట్ అయితే ఏంటిది, ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటిది? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ క్యూన్. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ క్యూన్. నెంబర్ ఆఫ్ సెట్స్ ఎన్ని ఉన్నాయి? 4 సెట్స్ ఉన్నాయి. ఈచ్ సెట్లో కూడా ఎన్ని ఉంటాయి? ఒక్కొక్క క్యూన్ ఉంటుంది. ఇక్కడ క్యూన్ ఉంటుంది, ఇక్కడ క్యూను, కింగ్, జోకర్, క్యూన్, కింగ్, జోకర్, క్యూన్, కింగ్, జోకర్. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేసుకోండి మీరు ఒకసారి. ఒక సెట్లో ఒక క్యూన్ ఉంది, తర్వాత సెకండ్ సెట్లో ఒక క్యూన్ ఉంది, థర్డ్ సెట్లో ఒక క్యూన్ ఉంది, ఫోర్త్ సెట్లో కూడా ఒక క్యూన్ ఉంది. అంటే ఎన్ని ఉన్నాయి? ఈచ్ సెట్లో 1 ఉంది. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ క్యూన్ ఈజ్ 4. ఈజ్ మనకి ఎంత వచ్చింది? ఈజ్ 4. ఓకే, గట్ ఇట్. మనకి ఎంత వచ్చిందయ్యా అంటే మనకి 4 వచ్చింది. సో అలానే తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో టోటల్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పా? 52 కార్డ్స్ ఉన్నాయని చెప్పా. ఓకేనా, సో టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని రావచ్చు? మనకి 52 రావచ్చు. దేర్ ఫోర్ మనం ఫైండ్ అవుట్ ఏమంటది ఏంటిది? ద ప్రాబిలిటీ ఆఫ్ క్యూన్ ఏదైనా the probability of drawn of queen card is equals to మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 4. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 52 ఉన్నాయి. సో ఈ 4 అనేది 4 1 జర్ 4 13 జర్, సో 1/13. సో P of E ఈక్వల్స్ టు ఈవెంట్. సో ఆ ఈవెంట్ ఏంటిది? P of E ఈక్వల్స్ టు 1/13. సో మనం ఇక్కడ వాడేంటిది? ద ప్రాబిలిటీ దట్ కార్డ్ డ్రాన్ విల్ బి ఏ క్యూన్ అవడానికి ప్రాబిలిటీ ఎంత వచ్చింది మనకి? ప్రాబిలిటీ అవడానికి 1/13 వచ్చింది. సో 1/13 ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద క్యూన్ డ్రాన్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఈజ్ ఏ ఫేస్ కార్డ్. ఓకేనా, ఫేస్ కార్డ్కి ప్రాబిలిటీ రావాలి. ఫేస్ కార్డ్ని గెట్టింగ్ అవడానికి మనకి ఫేస్ కార్డ్ రావడానికి గల ప్రాబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మళ్ళీ ఒకసారి దీన్నే అబ్జర్వ్ చేయండి మీరు. సో దీన్నే అబ్జర్వ్ చేస్తే నేనేం చెప్పిన? 52 కార్డ్స్ని ఈ 52 కార్డ్స్ని ఏం చేసిండాడు? 52 కార్డ్స్ని 4 సెట్స్గా డివైడ్ చేసిండు. ప్రతి సెట్లో కూడా 13 కార్డ్స్ ఉంటాయి. 13 కార్డ్స్లో కూడా మొత్తం కూడా 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి, 9 నెంబర్ కార్డ్స్ ఉంటాయి, ఒక ఆస్ ఉంటుంది అని చెప్పిన.
సో అయితే వాడేం చెప్పిండు, వాడు సెకండ్ క్వశ్చన్ ఏంటిది, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఈస్ ఏ ఫేస్ ఆఫ్ కార్డ్. సో ఫస్ట్ అయితే మనం ఏ రాసుకుందాం అంటే ఫస్ట్ అయితే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్, షార్ట్కట్లో రాస్తున్నా, ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 4 సెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెట్లో కూడా ఎన్ని ఫేస్లు ఉన్నాయి అని చెప్పా, 3 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. ఓకేనా, ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉన్నాయి, 3 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. ఓకేనా, ఒక సెట్లో 3 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి, మరి 4 సెట్లో 4 into 3, సో దట్ ఈస్ 12. ఓకేనా, 12. సో మళ్ళీ మనకు తెలిసిందే టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత, 52. టోటల్ నెంబర్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, మొత్తం మనకి ఎన్ని పాసిబుల్ అవ్వచ్చు. సో ఇక్కడ చూసుకోండి ఒకసారి, ఇది 52 ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో వాడు రాయమంది ఏంటిది, దేర్ ఫోర్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఏమన్నాడు ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. ఫేస్ కార్డ్సా, ఏది క్వశ్చన్ చూసుకోండి ఒకసారి, ఫేస్ కార్డ్స్. ఓకేనా, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫేస్ కార్డ్స్. సో ఫేస్ కార్డ్స్ ఏంటిది, నెంబర్ ఆఫ్, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత, 12. సారీ, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత, 4 into 3 = 12. దేనికి ఇది, గెటింగ్ ఫేస్ కార్డ్స్. ఓకేనా, ఈజ్ 12. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత అంటే 52. ఓకేనా, సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూసుకుందాం. సో క్యాన్సిలేషన్ చూసుకుంటే 12/52 కదా. సో సింపుల్గా చూడండి, 4 టేబుల్లో 4 3s are, ఓకేనా, 4 13s are, 4 13s are. సో ఏం లేదు, 12 నేమో 4 into 3, ఓకేనా, 52 నేమో 13 into 4. సో 4 4 క్యాన్సిల్, 3/13. సో దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్, సో దీనికి ప్రాబబిలిటీ ఎంత వచ్చిందంటే 3/13. సో అంతేనా, ఓకే, 3/13. సో మనకి సెకండ్ దానికి ఎంత వచ్చింది ఆన్సర్ అంటే 3/13. తర్వాత వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఈజ్ ఏ స్పేడ్. వాట్ ఈస్ ద క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఇట్ ఈజ్ ఏ స్పేడ్. ఓకేనా, నేనేం చెప్పినా ఇక్కడ మనకి 4 సెట్స్ ఉన్నాయి కదా. సో మనకి ఎన్ని ఉన్నాయి, 52 కార్డ్స్ని 4 సెట్స్గా డివైడ్ చేసినాడు. ఓకేనా, సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 4. ఓకేనా, సెట్ 4 ఫస్ట్ సెట్లో, సెకండ్ సెట్, థర్డ్ సెట్, ఎనీ సెట్లో 13 కార్డ్స్ ఉంటాయి. ఓకేనా, 13 సెట్స్, 13 కార్డ్స్. ఓకేనా, నేను చెప్పిన 3 ఫేస్ కార్డ్స్ ఉన్నాయని చెప్పిన. సో ఏంటంటే ఇలా 4 సెట్స్ చేసింది కదా, ఒకదానికేమో స్పేడ్స్ అని పేరు పెట్టారు. ఓకేనా, ఇంకోటేమో స్పేడ్స్ క్లబ్స్. ఓకేనా, బ్లాక్ క్లబ్స్. ఓకేనా, బ్లాక్ క్లబ్స్ అని, ఇంకా ఇంకోటేమో రెడ్ హార్ట్స్. ఓకేనా, రెడ్ హార్ట్ అని, రెడ్ డైమండ్ అని పేరు పెట్టారు. ఓకేనా, ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్పేడ్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ స్పేడ్స్ మనకి స్పేడ్ మొత్తం, ఇది మొత్తం సెట్ అంతా కూడా ఎన్ని ఉన్నాయి, 13 ఉన్నాయి. ఓకేనా, సో ఫేవరబుల్ అవుట్కమ్స్, దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ గెటింగ్ స్పేడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎన్ని ఉన్నాయని చెప్పానా,
ఫస్ట్ సెట్ మొత్తం కూడా స్పేడ్సే, అంటే 13 కార్డ్స్ ఉన్నాయి. సో 13 కార్డ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటిది, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసుకోండి. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, మనకు మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పినా 52 ఉన్నాయని చెప్పా. సో ఈజ్ ఈక్వల్స్ టు 5/2 రాసిన 52 ఈజ్ 52. దేర్ ఫోర్ మనల్ని ఫైండ్ అవుట్ ఏమన్నది ఏంది, ఒక్కసారి చూసుకో. మనల్ని ఫైండ్ అవుట్ ఏమన్నది ఏంటిది, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఇట్స్ ఏ స్పేడ్. ఓకేనా, స్పేడ్ అవటానికి ప్రాబిలిటీ. దేర్ ఫోర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ స్పేడ్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఎన్ని, 13. సో 13/52. సో 13 1 jar 13 4 jar. Got it? 13 1 jar and 13 4 jar. Guys, okay? 13 1 jar 13 4 jar. అంతేనా? 13 1 jar 13 4 jar. 13 4 jar is 52. Is it right? Is it correct? సో ఇక్కడ చూడండి 13 క్యాన్సిల్ అయింది. సో 1/4. సో దేర్ ఫోర్ P of E ఈక్వల్స్ టు 1/4. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఈజ్ ఏ ఫేస్ కార్డ్ ఆఫ్ స్పేడ్స్. ఓకేనా, అంటే ఏం లేదు, మనకి స్పేడ్స్లో ఫేస్ కార్డులు అవటానికి ప్రాబిలిటీ ఎంత. ఓకేనా, ఇందాకలా మళ్ళీ చెప్పా నేను. ఓకేనా, ఇది స్పేడ్స్ సెట్ తీసుకుందాం. గైస్, డూ యూ లిసన్, డూ యూ ఆడిబుల్? సో ఒక స్పేడ్ సెట్లో 3 ఫేస్ కార్డులు ఉంటాయి. ఓకేనా, మనకి 3 ఫేస్ కార్డులు ఉంటాయి, 9 నెంబర్ కార్డులు ఉంటాయి, 9 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. సో 1 ఆస్ ఉంటుంది. ఓకేనా, ఈ స్పేడ్స్లో నేను చెప్పేది. సో స్పేడ్స్లో మనకి ఫేస్ కార్డ్ అవడానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయో రాద్దాం. సో మీరు ఇక్కడ సింపుల్గా చూసుకోండి. మనకి స్పేడ్ సెట్ తీసుకుంటే దాంట్లో ఫేసెస్ ఎన్ని ఉన్నాయి, రావడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎన్నంటే మనకి 3 ఉన్నాయి. ఓకేనా, మనకి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో 4th one మనం రాసేది 4th one. సో దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఆఫ్ ఏ స్పేడ్ సెట్. ఓకేనా, స్పేడ్ సెట్లో ఫేస్ కార్డ్లో ఎన్ని ఉన్నాయి, మొత్తం 3 ఉన్నాయి. ఓకేనా, సో 3. అండ్ మనకి ఇంకా ఏం తెలుసు, ది టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 52 ఉన్నాయి. ఓకేనా, మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 52. ఓకేనా, సో 52. దేర్ ఫోర్ ప్రాబబిలిటీ P of E ఈక్వల్స్ టు, సో పాసిబుల్ ఫేవరబుల్స్ ఎన్ని, 3. ఓకేనా, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్స్ ఎంత, 52. పాసిబుల్ ఏమన్నా క్యాన్సిలేషన్ అయిద్దా, సో ఏమీ క్యాన్సిల్ అవ్వదు. ఓకేనా, 3 టేబుల్లో 52 అనేది క్యాన్సిల్ అవ్వదు. సో దాన్ని అలా అయితే ఉంచేద్దాం. సో ఫైనల్గా మనకు వచ్చింది ఎంత, సో ప్రాబబిలిటీ ఆఫ్ ద ఆవిడ ఫైనల్ ఏమంది. సో ఇది ఎంత వచ్చిందా అంటే మనకి
ఒకటేమో 3/13. సో ఎంత పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు 3/52. సో ఫోర్త్ దానికి ఎంత రాయాలి అంటే మనం 3/52. సో థర్డ్ దానికి ఎంత వచ్చింది, ఇక్కడ 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 ఈ థర్డ్ వన్. ఓకేనా, థర్డ్ వన్ ఎంత వచ్చింది 1/4. 1/4. ఇప్పుడు వాడేమడిగిందంటే ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుందాం. ఓకేనా, ఫోర్త్ క్వశ్చన్ రాసుకుంటారా? సో రాసుకోండి ఫోర్త్ క్వశ్చన్. సో వీడియోని పాజ్లో పెట్టి అయితే మీరు రాసేసుకోండి. సో నో ప్రాబ్లం. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఈజ్ నాట్ ఏ ఫేస్ కార్డ్. ఈజ్ నాట్ ఏ ఫేస్ కార్డ్. ఓకేనా, ఫేస్ కార్డ్ కాకపోవడానికి ప్రాబబిలిటీ ఎంత? ఓకేనా, సో మనకి ఫస్ట్, ఓకేనా, ఫిఫ్త్ క్వశ్చన్. సో మనకి ఏంటిది, ఫేస్ కార్డు కాకపోవడానికి ప్రాబబిలిటీ ఎంత అన్నాడు. సో అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, పి ఆఫ్ ఈ బార్. ఓకేనా, సో ఇదేంటిది, ఈజ్ నాట్ యాన్ ఈవెంట్. ఓకేనా, కాకపోవడానికి కారణం ఎంత అనేది అయితే మనకు కావాలి. సో అయితే 52 కార్డ్స్, 4 సెట్స్. ఓకేనా, ప్రతి దాంట్లో కూడా 13 ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా 13 ఉంటాయి. ఈ సెట్కి 13 ఉంటాయి. దీంట్లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి, దీంట్లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ప్రతి సెట్లో కూడా 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. సో దాని నుండి దేర్ ఫోర్ ద నంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes to getting a face card equals to 4 into 4 sets లో కూడా 3 కార్డ్స్ ఉన్నాయి. సో 4 into 4 సెట్ లో కూడా 3 ఉన్నాయి. 3 4s are 12. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 4 ఉన్నాయి. సో అలానే దేర్ ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో పాసిబిలిటీ మనకి ఎన్ని అవుట్కమ్స్ అయితే పాసిబుల్ ఉంటాయి, మనకు ర్యాండమ్గా తీసుకుంటే 52 కార్డ్స్ అయితే ఉంటాయి. సో 52. దేర్ ఫోర్ ఫస్ట్ అయితే ఇది మనం పి ఆఫ్ ఈ బార్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఈజ్ నాట్ యాన్ ఈవెంట్. ఓకేనా, కాంప్లిమెంటరీ ఆఫ్ యాన్ ఈవెంట్ అని చదువుకోవచ్చు. సో దేర్ ఫోర్ పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు మనకేంటిది, ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇయనా. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 12. సో తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 15 కాదు 52. సో మనకి పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు 12/52. సో ఈ 12/52ని మనం ఎలా రాసుకోవచ్చు, 3 4s are, ఓకే సారీ 4 3s are, ఓకే 13 4s are. సో 12ని ఎలా రాయొచ్చు అంటే 4 into 3. ఓకేనా, 52ని 13 into 4. సో మనకి 4 getting cancel. సో 3/13. సో పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు మనకి ఎంత, 3/13. మనకి పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు 3/13. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, పి ఆఫ్ ఈ బార్. వాట్ ఈస్ పి ఆఫ్ ఈ బార్? సిన్స్ వీ నో దట్, సో మనకేం తెలుసు, సింపుల్గా ఎప్పటి నుండో రాసేదే, పి ఆఫ్ ఈ ఈక్వల్ P of E plus P of E bar equals to 1. So that implies మనకు కావాల్సింది P of E bar కాబట్టి, సో P of E bar is equals to 1 minus P of E.
1 మైనస్ పి ఆఫ్ ఈ. సో ఏం లేదు, సింపుల్గా దీంట్లో సో పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్స్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ అంటే మనకి ఎంత తెలుసు, 3/13. సో పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్స్ టు ఎల్సిఎం 13, ఇక్కడ బై 1 ఉంటుంది. సో 1,13కి ఎల్సిఎం వచ్చేసి సో 13 ఎల్సిఎం అయింది. సో 13 ఎల్సిఎం అయితే 13 మైనస్ 3/13. సో పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్స్ టు బై 13 మైనస్ 3 అంటే 10. సో పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్స్ టు దేర్ఫోర్ ద రిక్వైర్డ్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ద 10/13. ఓకేనా. సో మనకి ఎంత వచ్చిందయ్యా అంటే 10/13 రావడం అయితే జరిగింది. సో ఇది మనకు కావాల్సిన సొల్యూషన్. సో ఫస్ట్ కాను నోట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మనకి ఇది రావాలి, 5th వన్కి సొల్యూషన్ ఇది. సో పి ఆఫ్ ఈజ్ నాట్ యాన్ ఈవెంట్. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ బార్ అంటేనేమో ఈజ్ నాట్ యాన్ ఈవెంట్. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఎంత, 4 × 3 = 12 రాసుకుంటాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో మనకి 52 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 52నే పాసిబుల్ అయింది. సో పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్. సో 12/52 = 3/13. సో పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్స్ టు ఎంతో మనకు తెలియదు, కానీ మనకు తెలిసిన ఫార్ములా నుండి పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్స్ టు 1. సో పి ఆఫ్ ఈ బార్ వాల్యూ కావాలి కాబట్టి సో పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉంచేసి దాన్ని ఈ వాల్యూని ఈక్వల్స్ టు పక్క తీసుకెళ్తాం. సో పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్స్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ. సో 1 మైనస్ పి ఆఫ్ ఈ అంటే 3/13 మనం క్యాలిక్యులేట్ చేసిన ఇప్పుడే. సో దీన్ని ఎల్సిఎం చేసుకుంటే 13 మైనస్ 3/13. సో 13 మైనస్ 3 అంటేనేమో 10/13. సో దేర్ఫోర్ పి ఆఫ్ ఈ బార్ మనల్ని ఏదైతే అడిగిందో సో క్వశ్చన్లో అదైతే మీరు రాసేయండి. ఓకేనా. సో 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 అండ్ సో సో ఎంత ఇది 10/13. 10/13. సో ఇలా అయితే మనం ఆన్సర్స్ని ఇలా ఇచ్చినప్పుడు మాత్రం మనం అయితే ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆల్ అని పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఉంటారు. అంతేకాదు ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.